రెడ్డిక నగరంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే చైన్ స్నాచింగ్లతో మహిళలు బయటకు వెళ్లాలంటే సతమతమవుతున్న వేళ కేటుగలు కొత్త మార్గాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రతిఘటనలకు తావు లేకుండా కేవలం ఒంటరి వృద్ధ మహిళలను టార్గెట్ చేసుకుని అందరికాడికి దోచుకుంటున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఇవాళ ఉదయం వనస్థలిపురం పరిధిలోని సహారా ఎస్టేట్లో దొంగ ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళపై కన్నేశారు. అనంతరం ఆమెతో మాట కలుపుతూనే ఒక్కసారిగా కళ్ళలోకి కారం కొట్టాడు. ఇక అనంతరం అదును చూసి ఆమె మెడలో నుంచి ఏకంగా 6 తులాల బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాల సాయంతో దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. రెడ్డిగా నగరంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఇప్పటికే చైన్ స్నాచింగ్లతో మహిళలు బయటికి వెళ్లాలంటే సతమతమవుతున్న వేళ కేటుకలు కొత్త మార్గాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రతిఘటనకు తావు లేకుండా కేవలం ఒంటరిగా వృద్ధ మహిళలను టార్గెట్గా చేసుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు దొంగలు. వివరాలకు వెళితే ఇవాళ ఉదయం వనస్థలిపురంలోని పరిధిలోని సహారా ఎస్టేట్లో దొంగ ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళపై కన్నేశారు. అయితే అనంతరం ఆమెతో మాట కలుపుతూనే ఒంటరిగా ఒక్కసారిగా కళ్ళలోకి కారం కొట్టారు. ఇక అనంతరం అదును చూసి ఆమె మెడలో నుంచి ఏకంగా 6 తులాల బంగారు ఆభరణాలను లాక్కెళ్లారు. ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాల సాయంతో దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. పేరు రామసుందర్ అండి. మేము సహారా స్టేట్లో ఉంటాము. మార్నింగ్ 6:30 స్నానం చేసి బయటకు వస్తుంటే ఎవరో లేడీ వచ్చి మొహం మీద మిరప్పొడి కొట్టేసి మొహం అంతా మిరప్పొడి రాసి మెడలో గొలుసులు లాక్కొని వెళ్ళిపోయింది. అంటే మిరప్పొడి కొట్టిందా? మిరప్పొడి కొట్టింది, చేయి కొరికింది, చేయి పట్టుకొని చేయి కొరికింది. మిరప్పొడి కొట్టి మొహం అంతా మిరప్పొడి రాసి వెళ్ళిపోయింది. గొలుసులు తీసుకొని ఎన్ని తులాలు? 6 తులాలు. మీరు చూసిర్రా? ఎంత వయసు ఉంటుంది? అంత మిరప్పొడి పోస్తే అంత సడన్ గా రుద్దేసేసి ఇంకేమన్నా అన్నదా మీతో? ఇంకేం మాట్లాడలేదు. ఏం మాట్లాడలేదు.